ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ. మేడం హాయ్ నమస్తే, మేడం. విద్య హియర్. ఇక్కడ నమస్తే. ఇంతకు ముందు మీరు రాముడి హారోస్కోప్ చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పారండి. మొన్న శ్రీరామనవమి రోజు గ్రూప్ లో డిస్కషన్ అప్పుడు రాహుకేతువులు ఆ టైంలో అంటే అదే వాల్మీకి రామాయణంలో లేదు కాబట్టి మనము దాన్ని తీసుకోకూడదు అని. అయితే నాకు ఒక డౌట్ ఉంది. అయితే రామాయణం చదువుతున్నప్పుడు దాంట్లో ఇంకొక కాంటెక్స్ట్ లో దశరథుడు తనకి కొన్ని అంటే ఆస్ట్రాలజికల్ ఇంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్పినప్పుడు దాంట్లో రాహు మెన్షన్ చేయబడి ఉంది. అంటే గోచారంలో శని, రాహువు, కుజుడు దగ్గరగా వచ్చారు, నా దానికి ఆపోజిట్ అవుతుంది అని ఆయన చెప్తారు ఒక చోట అయోధ్యకాండ. సో నా డౌట్ ఏంటంటే అంటే గోచారంలో ఉంది అంటేనే లగ్న చార్ట్ లో కూడా అంటే ఎక్కడొక్కడ దాని రిఫ్లెక్షన్ పడాలి కదా. అంటే గోచరంలో వాళ్ళు రాహుని కన్సిడర్ చేస్తున్నారు అంటే హౌ కుడ్ దే కుడ్ నో అంటే అది అనేది నా డౌట్. ఒకటి మనకి చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. వేదకాలం కదా అది. వేదకాలంలో నవగ్రహాలలో ఈ 7 గ్రహాలు అంటే బాడీ తోటి ఉన్న 7 గ్రహాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. అంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా వాటితోటే ఉండేది. ఈ రాహుకేతువులకి చాలా తక్కువ ప్రాధాన్యత ఉండేది. అండ్ ఇప్పుడు వస్తే ఏమైందంటే ఇప్పుడు కలియుగానికి తీసుకుంటే రాహుకేతువులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అదర్ దాన్ ఎందుకంటే అప్పుడు మనకి గురువు, శని, శుక్రుడు ఇటువంటి గ్రహాల ప్రభావము చాలా డామినెంట్గా ఉండేది మిగిలినవన్నీ. బట్ మీరు ఇప్పుడు చూస్తే వాటన్నిటికన్నా కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్న గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే రాహుకేతువులే. అంటే కాలము మారుతున్న కొద్ది ఆస్ట్రాలజీలో మనకుండే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే దేశ కాల మానము. సో దేశము, కాలము, మానము అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు సింపుల్గా చెప్పాలనంటే వేదకాలంలో విద్యకి ఎక్కువ అంటే ఈవెన్ దశరథుడైనా కూడా అక్కడ వాళ్ళ గురువుల్ని వశిష్ఠుడిని వీళ్ళనే అంటే వాళ్ళు లేచి నుంచునేవాళ్ళు. వాళ్ళు కూర్చుని అన్ని చేసిన తర్వాత రాజులు కూర్చునేవాళ్ళు. సో అంటే గురువుకి అంత అంటే రవి కూడా గురువు కంట్రోల్లోనే ఉన్నంత స్ట్రాంగెస్ట్ అంటే అప్పుడు ఆ ప్లానెట్కి అంత బలం ఎక్కువ ఉందని చెప్పచ్చు. సో ఆ కాలం వేరు. ఈ కాలానికి వచ్చేటప్పటికి ఇట్లా అనమాట. అయితే ఇది నేను తీసుకున్నది అంటే శ్రీరాముడి హారోస్కోప్కి సంబంధించిన కాంబినేషన్స్ నేను కేఎన్ రావు గారి దగ్గర నుంచి తీసుకున్నాను. అంటే కేఎన్ రావు గారి ఐ థింక్ ఆయన వీడియోలోనో బుక్లోనో ఉన్న దాన్ని బట్టి నేను అప్పుడు స్టడీ చేస్తున్నప్పుడు తీసుకున్నది. అంటే ఐ థింక్ చాలా లాంగ్ బ్యాక్ కదా నేను ఆస్ట్రాలజీ స్టార్ట్ చేసిన కొత్తల్లో చేసినది అది. అంటే మీరు వాల్మీకి రామాయణం చూస్తే కూడా మొత్తం 4 చార్ట్స్ ఇస్తారండి. 4 చార్ట్స్ లో కూడా రాహుకేతువుల మెన్షన్ లేదు దాంట్లో. అంటే చార్ట్ లో మీకు ఎక్కడ పొజిషన్స్ లేవు యాక్చువల్ గా. బట్ అయోధ్యకాండకు వచ్చేసరికి దశరథుడు మాట్లాడటం అంటే ఆయనకి దుస్వప్నాలు కనిపిస్తున్నాయి, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఆయనకి అంటే గోచారంలో కూడా రాహు ప్రస్తావన ఉంది దాంట్లో. రాహువు, కుజుడు, శని దగ్గరకు వచ్చారు. మీకు మహాభారత యుద్ధం టైంలో కూడా గ్రహణం వచ్చిందని మనం విన్నాం కదా. అవునండి, అవును. అంటే ఆస్ట్రాలాజికల్ గా చార్ట్లు వేసేటప్పుడు అంటే గోచారంలో ఇప్పుడు గ్రహణాలు ఎలా వచ్చాయి, మన గ్రహణాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి కదా. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు తీసుకుంటే రవికి, చంద్రుడికి గ్రహణం రావడం అనేది రాహుకేతుల వల్లే కదా అవుతున్నది. అంటే గ్రహణ సందర్భము అంటే నెగటివ్ థాట్స్, నెగటివ్ అంటే శకునాలు, లేకపోతే ఈ కళలు, లేకపోతే ఇంకొకటి వీటి సందర్భంలో రాహుకేతువుల ప్రస్తావన ఉండేదేమో. కానీ ఒక హారోస్కోప్ని డిరైవ్ చేసినప్పుడు అంటే పండితులు ఆ రాజ కుటుంబాలలో పుట్టిన పిల్లలకి హారోస్కోప్ రాసినప్పుడు ఈ 7 గ్రహాలనే తీసుకునేవాళ్ళు. అర్థమైందా? 7 గ్రహాలనే ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో గురువు గొప్ప, రాజు గొప్ప, అంతేగాని మోసం చేసేవాళ్ళు, దొంగలు గొప్పవాళ్ళు కాదు. దేర్ ఈస్ నో పారామీటర్ ఫర్ దాట్. ఇప్పుడు దొంగలు, మోసం చేసేవాళ్ళు, బిజినెస్ పేరుతోనో పాలిటిక్స్ పేరుతో, దట్ ఈస్ వాట్ రాహు. మాయ. అక్కడ మాయ లేదు, అక్కడ విద్య ఉంది. సో మీకు ఆస్ట్రో ట్రావెల్ చేసినా కూడాను ఇట్స్ ఆల్ అబౌట్ ప్యూరిటీ అనమాట. ఆ ప్యూరిటీలో ఇంప్యూర్ ప్లానెట్స్ తీసేస్తారు, లేవు అసలు. వాటి ప్రస్తావన జాతకాల్లో ఉండేది కాదు. ఓకే, అర్థమైందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.